త్రిమూర్తులలో ఒకరైన పరమశివుడికి ఒక సోదరి ఉండేది. ఆమెని పార్వతీదేవి ఇంట్లో నుంచి ఎందుకు పంపించేసిందో తెలుసా? శివుడి చెల్లెలు ఎవరో తెలుసా? లయకారుడు, భోళాశంకరుడు, ఆదియోగి ఇలా రకరకాల పేర్లతో భక్తులు శివన్నామ స్మరణ చేస్తారు. భక్తి శ్రద్ధలతో నిష్కలంక మనస్సుతో పూజ చేస్తే శివుడు భక్తులు కోరిన కోరికలు నెరవేరుస్తాడని నమ్ముతారు. ఇందులో భాగంగానే పురాణాలలో చాలా మంది తపస్సు చేసి శివుని ఆశీర్వాదాలు పొందారు. పరమేశ్వరుడిని తలుచుకుని నిత్యం పూజలు చేస్తారు. ఆయన గురించి తలుచుకునేటప్పుడు భార్య పార్వతీదేవి, తల మీద గంగాదేవి, కుమారులు వినాయకుడు, కుమారస్వామి గురించి మాట్లాడుకుంటారు. కానీ ఆయనకి ఒక చెల్లెలు ఉందనే విషయానికి చాలా తక్కువ మందికే తెలుసు. ఎందుకంటే జనన మరణాలు లేనివాడు పరమశివుడు. ఆయనకి చెల్లి ఎలా వచ్చిందా అనుకుంటారు. కానీ శివుడి చెల్లెలి గురించి పురాణాలలో ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. శివుడి చెల్లెలు ఎలా వచ్చిందంటే, శివపురాణం ప్రకారం శివుడు పార్వతీదేవిని వివాహమాడిన అనంతరం కైలాసానికి తీసుకుని వస్తాడు. శివుడు నిత్యం ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు. కైలాసంలో అందరూ మగవాళ్లు ఉండేవాళ్లు. తనతో మాట్లాడేందుకు ఒక్క ఆడతోడు కూడా లేదని చెప్పి పార్వతీదేవి తన బాధని శివుడికి వెళ్లబోసుకుంటుంది. ఆ బాధ తీరాలంటే తనకి ఆడపడుచు ఉంటే బాగుంటుందని మనసులో కోరిక చెప్తుంది. సరస్వతీదేవి తనకి చెల్లెలు వరుస అవుతుందని శివుడి చెప్తాడు. కానీ ఆమె ఎన్నో పనుల్లో ఉంటుంది, తనతో గడిపేందుకు సమయం ఉండదని పార్వతీదేవి అంటుంది. దీంతో శివుడు తన శక్తిని ఉపయోగించి అచ్చం తనలాగే ఉండే ఆశావరిని సృష్టించాడు. ఆశావారి చూసేందుకు శివుడి మాదిరిగానే పులి చర్మం ధరించి ఉంటుంది. జుట్టు విరబోసుకుని ఉంటుంది. కాస్త చూసేందుకు అసహ్యకరంగా ఉంటుంది. ఆశావరితో విసిగిపోయిన పార్వతీదేవి సంతోషంగా ఆశావారిని ఇంటికి తీసుకుని వెళ్తుంది. తనని స్నానం చేయించి అందంగా రెడీ చేస్తుంది. తనకి బాగా ఆకలిగా ఉందని అనడంతో పార్వతీదేవి ఆమె కోసం రుచికరమైన వంటకాలు చేయించి పెట్టింది. కానీ ఎంత తిన్నా కూడా ఆశావారి దేవి ఆకలి మాత్రం తీరలేదు. ఆమె ఆకలికి కైలాసంలోని ఆహారం మొత్తం అయిపోయింది. అయినా ఆమె ఆకలి తీరలేదు. దీంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోయింది. సమస్య పరిష్కరించడం కోసం పార్వతీదేవి శివుడి ఆశ్రయం కోరింది. ఆశావారి ప్రవర్తనకి తాను విసిగిపోయాయని, ఆమెని భరించడం తన వల్ల కాదని చెప్తుంది. దీంతో శివుడు తన చెల్లెలిని వేరే ప్రాంతానికి పంపించేస్తాడు. అలా శివుని సోదరి కథ ముగిసిపోతుంది. ఈ విషయానికి గురించి చాలా మందికి తెలియదు.